బీసీలకు తెలుగుదేశం ప్రభుత్వంలో కూటమి ప్రభుత్వంలో స్వర్ణయుగంగా కనిపిస్తూ ఉంది. ప్రధానంగా మనం చూసినట్టయితే ఈరోజు బీసీలకు గత ప్రభుత్వంలో 26 మంది బీసీలను హత్య గావించబడ్డారు. 750 మంది బీసీలను అక్రమ కేసుల్లో తప్పుడు కేసుల్లో పెట్టి జైళ్ళకు పంపించున్నారు. సుమారు 2500 మందికి పైగా బీసీలపై దాడులు చేశారు. సో ఇవన్నిటినీ దృష్టిలో పెట్టుకొని బీసీలకు రక్షణగా ఉండే విధంగా ఒక రక్షణ చట్టాన్ని ఈరోజు అమలు చేస్తూ ఉంది మన కూటమి ప్రభుత్వం. అంతేకాకుండా బీసీల అభివృద్ధికి సంక్షేమం కోసం ఈ యొక్క బడ్జెట్లో, ఈ సంవత్సరం బడ్జెట్లో సుమారు 47,457 కోట్ల రూపాయలను కేటాయింపులు జరిగింది. ఇంత పెద్ద భారీ ఎత్తున నిధుల కేటాయింపు బీసీల భద్రత కోసం గతంలో ఏ ప్రభుత్వం కూడా పెట్టలేదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఇదొక రికార్డ్ అని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. అంతేకాకుండా బీసీలకు పరిపాలనలో ముఖ్యమంత్రి గారితో పాటుగా రాష్ట్రం అభివృద్ధిలోను పరిపాలనలో కూడా కీలకమైనటువంటి భూమికను ఏర్పాటు చేశారు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు. ముఖ్యమైనటువంటి మన స్పీకర్గా శ్రీ అయ్యన్న పాత్రుడు గారిని నియమించారు. అలాగే కేంద్ర మంత్రిగా రామ్మోహన్ నాయుడు గారిని నియమించినారు. దాంతోపాటుగా 8 మంది బీసీలకు మంత్రి వర్గంలో చోటు కల్పించి కీలకమైనటువంటి శాఖలను అప్పగించినారు. ఏదో ఇచ్చిన మంత్రివర్గంలో అన్నట్టు కాకుండా చాలా ముఖ్యమైనటువంటివి రెవెన్యూ వంటి కీలకమైనటువంటి శాఖలను కూడా ఇచ్చి ఈరోజు రాష్ట్రాన్ని ప్రగతి పదంలో నడవడంలో బీసీల భూమిక చాలా ఉంది అనే విధంగా ఇచ్చినారు. అంతేకాకుండా యూనివర్సిటీల్లో మనం చూసినట్టయితే గత ప్రభుత్వం అన్నీ కూడా ఒకే సామాజిక వర్గానికి కట్టబెట్టేది. ఏమి ఇచ్చినా కూడా, ఏ నామినేటెడ్ పోస్ట్ ఇచ్చినా, ఏవి ఇచ్చినా కూడా, ముఖ్యంగా విద్యాలయాల్లో కూడా బీసీలను చూసినట్టయితే మన ప్రభుత్వం 16 యూనివర్సిటీల్లో 9 మంది బీసీలను వైస్ ఛాన్సలర్స్గా నియమించి ఈరోజు పాడైపోయినటువంటి విద్యాలయాలను కూడా గాడిలో పెట్టినటువంటి మంచి నిర్ణయాన్ని తీసుకుంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో మనం చూసినట్టయితే బీసీ రిజర్వేషన్ను 20 నుండి 34% పెంచడమే కాకుండా చట్టసభల్లో కూడా బీసీలకు 33% ప్రాతినిధ్యం వహించేలాగా ఉండేలాగా తీర్మానాన్ని చేసి కేంద్రానికి పంపించడం జరిగింది. మరి ముఖ్యంగా మనం చూసినట్టయితే 4,20,000 మంది బీసీలకు తన యొక్క ఆదరణ పథకం ద్వారా అత్యాధునికమైనటువంటి పరికరాలను అందించేటువంటి కార్యక్రమాన్ని చేపట్టి దీనికోసంగా ప్రతి ఏటా సుమారు 1000 కోట్లను ఖర్చు పెట్టే విధంగా కూడా ఈరోజు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో పాటుగా మత్స్యకార కుటుంబాలు ఏవైతే ఉన్నాయో వారికి జీవో నంబర్ 207 రద్దు చేస్తూ మత్స్యకారుల సేవలో అనేటువంటి పథకం క్రింద వేట నిషేధ వృత్తిని 20,000కు పెంచినటువంటి ఘనత కూడా కూటమి ప్రభుత్వానిది అని చెప్పి చెప్తున్నాను. అట్లే నాయి బ్రాహ్మణుల విషయానికి వస్తే 25,000 రూపాయలకు వారికి పెంచడం జరిగింది పారితోషికం. ఇది కూడా ఒక మంచి నిర్ణయం. చేనేత రంగాన్ని విషయానికి వస్తే జిఎస్టీని కూటమి ప్రభుత్వం రద్దు చేసి పవర్ లూమ్స్కు 500 యూనిట్లు, హ్యాండ్లూమ్స్కు 200 యూనిట్లు ఉచిత విద్యుత్తును అందిస్తోంది. బీసీలు అంటే కేవలం ఓటు బ్యాంకు రాజకీయాలకి చూపించినటువంటి గత ప్రభుత్వానికి భిన్నంగా బీసీలు అంటే ఈ దేశానికి, రాష్ట్రానికి వెన్నెముకలుగా గుర్తించినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. సంక్షేమాన్ని అటు అభివృద్ధిని 2 కళ్ళుగా జోడించి తీసుకుంటూ సూపర్ 6 అమలే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం సూపర్ 6గా ఈ ఏడాది పాలనను గడిపింది. బీసీలు, బడుగులు, బలహీన వర్గాల పెన్నిదిగా చంద్రన్నని ఈరోజు మేము కొనియాడుతూ వారు ఇదే విధంగా తన యొక్క పరిపాలన రాబోయే 4 ఏళ్లలో ఆ పైన రాబోయేటువంటి సంవత్సరాల్లో కూడా బీసీలకు వెన్నుదన్నుగా నిలవాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. ఈ ప్రభుత్వం బీసీలకు కూడు, గూడు, నీడ, ఆదరణ, ఉపాధి, విద్య, వైద్యం అందించడంలో ఒక లక్ష్యంగా తీసుకొని ముందుకు పోతూ ఉందని చెప్పి కూడా ఈరోజు మీ ద్వారా తెలియజేస్తున్నాను. చంద్రబాబు నాయుడు గారి యొక్క అనుభవం, విజన్, అదేవిధంగా నిబద్ధత,
అభివృద్ధి కాంక్ష కలిగినటువంటి ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు తోడుగా వికసిత భారత్ లక్ష్యంతో తన ఉక్కు సంకల్పంతో మోడీ గారు జోడీగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ముందుకు పోతూ ఉంది. మరీ ముఖ్యంగా బీసీలు, బలహీన వర్గాలు, అణగారినటువంటి వర్గాలకు వెన్నుదన్నుగా ఉంటుంది. రాష్ట్ర భవిష్యత్తుపై మా అందరికి కూడా కూటమి ప్రభుత్వం తన యొక్క ముద్రను మా బీసీలకు, వెనుకబడిన వర్గాలకు వెన్నుదన్నుగా ఉండి మరింత అభివృద్ధిని మేము చూడబోతున్నామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ వారి ప్రభుత్వానికి మేము మనస్ఫూర్తిగా ధన్యవాదాలను తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. నమస్తే. జై హింద్.